హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. డీమార్ట్ వంటి వ్యాపార సంస్థల సూత్రం ఏమిటి? వారు అంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారో ఈ వీడియోలో అసలు దాని వెనక ఉన్న మాయాజాలం గురించి తెలుసుకుందాం. ఏ వ్యాపారవేత్త అయినా ఎప్పుడూ నష్టాలు వ్యాపారం చేయడు. ఎవరి వ్యాపార వ్యూహం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, కాలంతో పాటు మారుతూ ఉంటుంది. వస్తువుల విలువ ఎంత, ధర ఎంత అనేది సామాన్య ప్రజలు తెలుసుకోవడం కష్టం. అంటే వారు చెల్లిస్తున్న ధరకు తగిన విలువ పొందుతున్నారా అనే విషయం. షాపింగ్ మాల్స్ లో చాలా మాయాజాలం ఉంటుంది. గమనించిన వారికి నేర్చుకున్నంత అచ్చెరువు పొందేటంత. అటువంటి మాల్స్ లోకి ప్రవేశించగానే మీకు కనిపించేవి వారికి అత్యధిక మార్జిన్ లేక లాభం ఇచ్చేవి అమర్చుతారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవి అత్యంత అందుబాటులో ఉండేవి అవి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవి కాస్త వారికి తక్కువ మార్జిన్ వచ్చేవి. అలా క్రమంగా అతి తక్కువ లాభం వచ్చేవి ఫిఫ్త్ ఫ్లోర్ లో లేక పై అంతస్తుల్లో ఉంటాయి. నిత్యావసర వస్తువులపై మార్జిన్ తక్కువ, వాటిపై ధరల తగ్గింపు ఉండదు. పరీక్షించి చూస్తే బయట కిరాణా షాప్ కంటే ధర తీవ్ర వాయింపు ఉంటుంది. అలాగే ర్యాక్స్ లో లైన్ ఆఫ్ సైట్ లో ఉండేవి వారికి అత్యధిక మార్జిన్ లేక లాభం ఇచ్చేవి. ఇక వాటికన్నా కిందుండే అరల్లోకి కనిపించనివి తక్కువ ధర. అలానే షాప్ లో లోపలికి వెళ్తున్న కొద్దీను అలా తక్కువ ధరతో ఉంటాయి. డీప్ రెడ్ కలర్ లో యాడ్ డిస్ప్లే చేశారంటే వారికి అది లాభం ఎక్కువ. క్లియరెన్స్ సేల్స్ 50% డిస్కౌంట్ అని ఉన్నదంటే ఎక్కువ మంది అక్కర్లేకుండా కొనేస్తారు. కొంతమంది ప్రత్యేక సేల్స్ స్టాఫ్ కస్టమర్లతో ఒక మోతాదులో దురుసుగా ప్రవర్తించేలా తర్ఫీదిస్తారు. దాని వలన నువ్వెం కొంటావులే ఈ ఖరీదైన వస్తువు అనిపించేలా ప్రవర్తించి వారి ఈగోని రెచ్చగొట్టి అక్కర్లేకున్నా కొనేలా చేస్తారు. ఇది ప్రత్యేకం. ప్రజల చేత అక్కర్లేని ఖరీదైన వస్తువులు కొనిపించడం సాధారణం. ట్రాలీలు పెద్దవిగా ఉంటాయి. ఎక్కువ వస్తువులు కొనేందుకు మాల్స్ లో గడియారాలు ఉండవు. సమయం తెలియకుండా ప్రశాంతమైన సంగీతం ఉంటుంది. తెలియకుండా ఎక్కువ కొనేయడానికి వాటి ఆర్కిటెక్చర్ ఒకంత గందరగోళంగా తేలికగా బయటకు రాలేకుండా ఉంటుంది. అందువలన మాల్లో ఎక్కువ ప్రదేశాలు తిరిగి ఎక్కువ కొనేస్తారు. అదే విధంగా బట్టల మాల్స్ లోనైనా చెప్పుల మాల్స్ లోనైనా చివరికి కూరగాయల మార్కెట్ లోనైనా సుమారుగా ఒకే రకంగా నియమాలు వర్తిస్తాయి. వేల కొద్ది సరుకుల్లో ఏ వస్తువు ఎప్పుడు ఎక్కడ ఏ ధరలో ఉన్నదో ట్రాక్ చేయగల సమర్థత, సమయం సామాన్య ప్రజలకు ఉండదు. అదే పెద్ద సంస్థల బలం. డీమార్ట్ లో దాదాపు ఏవి ధరలు తక్కువ కాదు. ఇక్కడ ఎంఆర్పి ఒక మాయాజాలం. ఒకవేళ డీమార్ట్ లో ఏదైనా తక్కువ ధరలో కనిపిస్తే మీరు ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటి మరే దాంట్లో వెతికితే వాటిల్లోనూ కొన్ని చోట్ల కూడా అదే తక్కువ ధర దొరకవచ్చు. సో ఇటువంటి డీమార్ట్ సంస్థల లాభం వెనకాల ఎన్నో మాయాజాలమైన సూత్రాలు ఉన్నాయి. సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.